శ్రీమాత్రే నమః. ఈ వీడియో పూర్తిగా వింటే మీ కళ్ళల్లోంచి కూడా నీళ్ళొస్తాయి. అది గ్యారంటీ. ఎందుకంటే నాకే అసలు భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను అంత ప్రేమని. నిజంగా భగవంతుడొచ్చి మన ఎదురుగుండా వచ్చి కూర్చుని నీకేం కావాలి అని అడిగితే మనం మర్చిపోవా చెప్పండి? కళ్ళలోంచి నీళ్ళు రావా చెప్పండి? చాలా మందికి ఒక సందేహం. మనం రోజు పూజ చేస్తూ ఉంటాం కదా! నివేదన సమర్పణ చేస్తూ ఉంటాం కదా! భగవంతుడు స్వీకరిస్తాడా అని. ఆ అనుమానం ఈ వీడియోతో పోతుంది. ఖచ్చితంగా రేపటి నుంచి చాలా మంది వరకు మారతారు. ఏంటంటే పొద్దున్నే లేచి వాళ్ళు ఏదైనా చేసే పనుందా అంటే అదేంటంటే భగవంతుడికి పూజ చేయటం. ఖచ్చితంగా చేస్తారు. అలాగే చేసే ప్రతి పనిని భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారనమాట. ఒరిస్సాలో జరిగిన అద్భుతం ఇది. జగన్నాథస్వామి వారి లీలలు ఎన్నండి. ఒకటా రెండా మూడా? జగన్నాథుడు భక్త సులభుడు. అసలు కన్నయ్య అవతారమే అంతండి. కన్నా అని పిలిస్తే ఎంత ఎంత ప్రేమతో వచ్చేస్తాడండి మన దగ్గరికి. గజేంద్రుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అని పిలిస్తే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు చెప్పండి తన భక్తుల కోసం. అలా మనం కూడా కన్నా అని పిలిస్తే వస్తారు మన కోసం. అలా వస్తారు అనడానికి ఎంతమంది భక్తుల చరిత్రలో మనం తెలుసుకున్నాం మన ఛానల్లో. ఈరోజు అత్యంత అద్భుతమైనది. అసలు ఏ చరిత్ర వింటే అదే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజుది మాత్రం ఇంకా అసలు హృదయం ద్రవించిపోతుందనమాట. ఒరిస్సాలో బాలిగ్రామ్ అనే ఊరు, అంటే పూరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అక్కడ దాస్యా బావురి అని ఒక భక్తుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయితే వీళ్ళ కుటుంబం మగ్గన్నేత నేస్తూ ఉంటారు. పాపం రెక్కాడితే కానీ డొక్కాడదు. తినడానికి అసలు ఏమీ లేవు. అత్యంత నిరుపేద కుటుంబం వాళ్ళది. ధనంలో పేదవాడేమో గాని భక్తిలో అత్యంత ధనవంతుడు ఈ దాస్యబారి. వాళ్ళ ఊరికి ఎవరైనా సరే సత్సంగం చేయడానికి వస్తే అక్కడికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి అక్కడ లీనమైపోయేవారు వాళ్ళు చెప్పిందన్న విని. అలా హరికథా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. తనకి ఏం శాస్త్రాలు రావు, పురాణాలు తెలుసుకోలేదు, ఏమీ రావు. కానీ అతనికి ఉన్నది ఏంటంటే గుండెల నిండా ప్రేమ, జగన్నాథుడి మీద ప్రేమ. ఒకసారి ఈయనకి పూరి వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రథయాత్ర జరుగుతోంది. నడుచుకుంటూ పూరి వచ్చేసారు. అక్కడ రథయాత్ర జరుగుతోంది. నంది ఘోష రథం మీద ఆసీనుడై ఉన్న జగన్నాథుడిని చూస్తూ ఆ రూపాన్ని ఈ మనసులో ముద్రించేసుకున్నాడు. ఏమంటాడో తెలుసా? స్వామి, నేను పతితుణ్ణి, నువ్వు పతిత పావనుడివి, నాకు భక్తిని ఇవ్వయ్యా, నీ మీద భక్తిని పెంచుకునేటట్లు నాకు ఇవ్వయ్యా ఒక్క అవకాశం. నిన్ను తప్ప ఇంకెవరిని స్మరణ చేసేందుకు నాకు ఊహే రాకూడదు. అలాంటి భక్తిని ఇవ్వయ్యా. నాకేం రాదు, నేను ఏ విధంగానూ పూజించలేను, నిన్ను ఒక్కడిని తలుచుకుంటాను, నిన్ను నా మనసులో ప్రతిష్ఠించుకుంటాను అని చెప్పి కన్నుల నిండగా ఆ దివ్య మనోహర రూపాన్ని నింపుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే అన్నం వడ్డిస్తుంది. అయితే మట్టి కుండల్లోనే కదా ఈ భోజనాన్ని అంతా వండేవారు. ఎర్రటి మట్టి కొండ, తెల్లటి అన్నం, దానిలో నల్లటి కూర, కూర రంగు అలాగే కదా ఉంటుంది, ఆ మధ్యలో వేసింది అనమాట. నివేదన పెట్టేసిన తర్వాత జగన్నాథుడికి ఆ కుండ తీసుకొచ్చి భర్త దగ్గర పెట్టింది భార్య. అప్పుడే జగన్నాథుడిని చూసి వచ్చాడేమో దాస్యాబారి ఆ కుండలో ఒకసారి చూసేసరికి ఆ కుండలో వేసిన కూర ఎలా కనిపించింది అంటే ఆ తెల్లటి అన్నంలో ఆ మధ్యలో ఉన్న కూరను చూసినప్పటికి ఏమనిపించిందంటే జగన్నాథుడి కన్నులాగా అనిపించి లేచిపోయాడు అక్కడి నుంచి. లేచి జగన్నాథ జగన్నాథ అంటూ ఆ జగన్నాథుడిని స్మరించుకుంటూ అలా నృత్యం చేస్తూనే ఉన్నాడు. అన్నం తినలేదు. భార్య అడుగుతుంది, భోజనం చేయండి, వచ్చి కూర్చోండి. నేను తిన్ను అని చెప్తాడు సమాధానం. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోతుంది, భోజనం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని చెప్పి గ్రామస్తులు అడుగుతారనమాట. భార్య చెప్తుంది, మా ఆయన ఎందుకు అన్నం తినడం మానేశారు, కొంచెం మీరైనా వచ్చి అడగండి అని. వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు ఈ దాస్య చెప్తారనమాట, ఎలా తినమంటారు నన్ను, నా జగన్నాథుడి కన్ను కనిపిస్తోంది, మీరు కూడా చూడండి ఒకసారి అంటారు. ఇంకా ఆ గ్రామస్తులకి ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే అంతటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎవరికైనా కళ్ళలోంచి నీళ్లే కదా వస్తాయి. ఏం సమాధానం చెప్పాలో తెలియక అప్పటి నుంచి ఈ దాస్యాని బాలిగ్రామ్ దాస్యాని భావగ్రాహి దాస్య అని చెప్పి పిలిచేవారనమాట. సరే, ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి.
గ్రామస్తులు చెప్తున్నారు, ఇంకా ఇతను బాగా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడు, ఎవరికైనా చూపిస్తే బాగుపడతాడేమో, ఇన్ని రోజులు అన్నం తినడం మానేశాడు అని చెప్పి అంటారు గ్రామస్తులు. అయినా సరే ఈ దాసియాకి ఒకటే, ఆ రూపం చూడగానే జగన్నాథుడు కనిపిస్తున్నాడు. నా జగన్నాథుడి కన్నా నేను ఎలా తింటాను చూడండి. అసలు అది ఎంత ప్రేమని పెంచుకుంటే, ఆ రూపాన్ని ఎంత మనసులో ముద్రించుకుంటే అంత ప్రేమ వస్తుంది చెప్పండి. తెల్లగా కనిపిస్తుంది కనుగుడ్డు, ఆ మధ్యలో చిన్న నలుపు రూపం కనిపిస్తుంది నల్ల మచ్చలాగా. తనకు అది అనిపించింది, తిండం మానేశాడు అంతే. తనకు అక్కర్లా, జగన్నాథుడిని ఎలా తింటాను నేను, అది అతని భావన. సరే నెమ్మదిగా ఏదో విధంగా కాలక్షేపం చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళ ఊరి నుంచి ఒక బ్రాహ్మణుడు పూరి వెళ్తున్నారు అని తెలిసింది. సరే వెంటనే ఈ దాస్య కనిపిస్తుంది, ఆయన ఎవరో వెళ్తున్నారు కదా, నా జగన్నాథుడికి నేను కూడా ఏదైనా పెట్టి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి, పాపం ఏమైనా ఇవ్వాలి అంటే తన దగ్గర ఏం లేవు. తను నేచేది మగ్గం, అందుకని ఆ మగ్గం నేచిన తర్వాత ఆ గుడ్డని అమ్మేసి కొబ్బరికాయ కొంటాడు. కొబ్బరికాయ కొని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి, అయ్యా మీరు ఎలాగో పూరి వెళ్తున్నారు, నా స్వామిని దర్శించడానికి వెళ్తున్నారు కదా, ఇది నేను ఇచ్చానని చెప్పి మీరు జగన్నాథుడికి సమర్పించండి. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ జగన్నాథుడు తీసుకోకపోతే మాత్రం మీరు మళ్ళీ నాకు తెచ్చి ఇచ్చేయాలి అంటాడు దాస్య. ఆ పండితుడు ఈ దాస్య అని ఒక పిచ్చివాడిగా చూసి నవ్వి ఆ సరేలే అని చెప్పి అంటారు. ఆ కొబ్బరికాయని తీసుకుంటారు, జగన్నాథ స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోతారు. సరే దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత వచ్చేస్తుంటే ఆ పండితుడికి గుర్తొస్తుంది దాస్య ఇచ్చిన కొబ్బరికాయ. మళ్ళీ వెళ్ళి, ఇదిగో దాస్య కొబ్బరికాయ ఇచ్చాడు నీకు సమర్పించమని చెప్పారు, నువ్వు గనక తీసుకోకపోతే మళ్ళీ ఇచ్చేయమని చెప్పారు, ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పి ఇస్తారు. ఇస్తే చేతిలోంచి తీసుకుంటా, ఆ పీఠం మీద ఉన్న జగన్నాథ స్వామి వారు 2 చేతులు చాపి ఆ కొబ్బరికాయని తీసుకుంటారు. అక్కడ ఎంతో మంది ఆ దృశ్యాన్ని చూశారట. ఆలోచించండి ఒకసారి. అంటే తను ఎక్కడో ఉన్నాడు దాస్య, కానీ తను కొబ్బరికాయని పంపించాడు. సహజంగా అర్చామూర్తి తీసుకుంటారా అని అనిపిస్తుంది, మనం ఎక్కడో ఉండి పంపిస్తే భగవంతుడు తీసుకుంటాడా అని అనిపిస్తుంది. నువ్వు ఎక్కడో ఉన్నా నీ ప్రేమను పంపించే అక్కడికి, ప్రేమతో పంపించి ఒక మాట చెప్పాడు దాస్య, తీసుకోకపోతే వెనక్కి తీసుకొచ్చేయండి అని. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అలా చెప్తారు చెప్పండి దాస్య. అంత కాన్ఫిడెంట్ మనకు ఉంటుందా? 100 ప్రశ్నలు వేస్తాం. సరే అందరూ ఆశ్చర్యపోతారు, ఆ పండితుడు కూడా ఆశ్చర్యపోతాడు. నేను గేలి చేశాను అక్కడ, ఎంత వెటకారంగా నవ్వొచ్చానో, కానీ అసలైన భక్తుడు దాస్య అని చెప్పి వచ్చిన తర్వాత పాదాలకి నమస్కారం చేస్తాను. ఇలా ఎన్ని అద్భుతమైన సంఘటనలండి. ఒకసారి ఈ దాస్యకి జగన్నాథ స్వామి వారిని చూడాలి అని అనిపిస్తుంది అనమాట. అలా నిద్రపోతారు. నిద్రపోతే కల వస్తుందనమాట, దాస్య నీకేం వరం కావాలో కోరుకో అని. అప్పుడు దాస్య కలలోనే చెప్తారు, ఏమని, నీ పాదాల దగ్గర చోటు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, నిత్యం నీ పాదాలని నేను స్మరించుకునే భక్తి నువ్వు నాకు చాలు అని చెప్పి కలలో అంటారనమాట దాస్య. అంటే అప్పుడు జగన్నాథుడేమో ఆయనకి వరమిస్తారు, ఏమనంటే, నువ్వు నా నీల చక్రాన్ని దర్శించి నన్నుగా భావించి నువ్వు ఏది సమర్పణ చేసినా నేను స్వీకరిస్తానని చెప్పి కలలో చెప్పారట. అది గుర్తుండిపోయింది ఈ దాస్యకి. ఒకరోజు మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటే వెంటనే ఈ దాస్య కనిపించిందట. నా జగన్నాథుడికి ఈ పండు తీసుకెళ్తే ఎంత బాగుంటుంది, రుచిగా ఉన్నాయి, చూడడానికి ఎంతో బాగున్నాయి కదా, అందుకని చెప్పి ఈ పళ్ళని తీసుకువెళ్తాను అని చెప్పి అతను ఏం చేస్తాడు అంటే, తను నేచిన ఆ వస్త్రాలన్నింటినీ అమ్మి ఆ పళ్ళు కొంటాడు. 40 పళ్ళు కొంటారనమాట దాస్య. కొని జగన్నాథ క్షేత్రానికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో అర్చకులు అక్కడ పాండాలన్నమాట. వాళ్ళందరూ ఆ పళ్ళను చూడగానే ఆ తీయటి వాసన వస్తుంది, మంచి సువాసన వచ్చేసరికి వాళ్ళందరూ మేము తీసుకుంటాం అంటే మేము తీసుకుంటాం, మాకు ఇవ్వంటే మేము లోపలికి తీసుకువెళ్తామని చెప్పి కొట్టుకుంటూ ఉంటే ఈ దాస్యకి చిరాకు వేస్తుంది. జగన్నాథ స్వామి వారి ఆ మందిరంలో ఉన్నప్పుడు మనం ఎంత భక్తిగా ఉండాలి, అలాంటిదేమో పళ్ళ కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పి మీకెవరికి నేను ఈ పళ్ళు ఇవ్వను, నేనే జగన్నాథుడికి నైవేద్యం పెట్టుకుంటాను అంటే అక్కడ పాండాలు అంటారు,
నేను అసలు మేము లోపలికే రానివ్వం కదా, నువ్వెలా పెడతావు, మేం పెడితేనే స్వీకరిస్తాడు భగవంతుడు, నువ్వెలా పెడతావు, నిన్ను లోపలికి రానివ్వం కదా అంటే వెంటనే ఆ పళ్ళ బుట్టను తీసుకుని వెళ్ళిపోయి జగన్నాథ స్వామి వారి ఆలయం పైన సుదర్శన చక్రం ఉంటుంది కదా, నీల చక్రం, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచుంటారు. ఆ బుట్టలో 40 పళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 పళ్ళని చేత్తో తీసుకుంటారు. తీసుకుని ఇదిగో నీ కోసం ఇంత అద్భుతమైన పళ్ళుని తీసుకొచ్చాను, చాలా తియ్యగా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి, నువ్వు కూడా తిను, నీకు కూడా బాగుంటాయి అని చెప్పి ఈ పళ్ళని 2 చేతులతోటి ఆ నీల చక్రానికి చూపిస్తూ స్వామివారిని వేడుకుంటారు. అందుకు ముందు రోజు కల వచ్చింది కదా, అదే గుర్తుకొచ్చిందనమాట. సరే అలా పెట్టగానే చేతిలో ఉన్న మామిడి పళ్ళు అదృశ్యమైపోయాయి. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారు. ఆ చేతిలో ఉన్న 2 పళ్ళు అదృశ్యమైపోయేసరికి మళ్ళీ బుట్టలోంచి ఇంకో 2 పళ్ళు, అలా 20 సార్లు చేశారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ పాండాలు వచ్చారనమాట. ఏంటి, నువ్వు మాయాజాలం చేశావు, అందరికీ ఏదో మాయ చేశావు, నువ్వు ఇచ్చిన పళ్ళు దేవుడు తీసుకున్నాడా, నిజం చెప్పు అంటే తీసుకున్నారు, నా చేతిలోంచి తీసుకున్నాడు జగన్నాథుడు, కావాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడండి అంటారు ఈ దాస్య. లోపలికి వెళ్ళి చూస్తారు, ఆ బలిపీఠం చుట్టూతా తినేసిన మామిడికాయ తొక్కులు, ఆ టెంక పడిపోయి ఉంటుంది. జగన్నాథ స్వామి వారి ఆ నోటి మొత్తం మామిడి రసంతో నిండిపోయి చిద్విలాసంగా నవ్వుతూ కనపడతారు స్వామి. అప్పుడు ఆ పాండాలందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వచ్చి మేము నీ సమక్షంలోనే ఉన్నాము, నీ సామీప్యంలోనే ఉన్నాము, కానీ నిన్ను అందుకోలేనంత దూరంలో ఉన్నావని నాకు ఇప్పుడు తెలిసింది. ఎంతో దూరంలో ఉన్న దాసియా నీ పక్కనే ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, ఎంత అద్భుతమైన వాడు కదా దాసి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో ఏదో ఊర్లో ఉన్న దాసియా కొబ్బరికాయనిస్తే స్వామివారు విగ్రహాల్లో నుంచి 2 చేతులు బయటికి పెట్టి తీసుకున్నారు. భక్తిగా, ఆర్తిగా, మనసుతో నువ్వు సమర్పణ చేయి, వచ్చి తీసుకుంటాడు భగవంతుడు. భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం అది. నువ్వు అమ్మవారికి ఇస్తావా, అయ్యవారికి ఇస్తావా, నీ ఇష్టం. నీ మనసులో ప్రతిష్ఠించుకున్న ఎవరికైతే నువ్వు ఈ విధంగా శరణాగతి చేసి సమర్పణ చేస్తావో రారంటారా చెప్పండి, వచ్చి తీరతారు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ జగన్నాథ స్వామి వారు ఈ దాసి అని అడుగుతారు, చెప్పు నీకేం కావాలి, ఏమడిగినా నువ్వు చెప్పట్లేదు కదా, నీకేం కావాలో చెప్పు అంటే జగన్నాథ స్వామి వారిని దాసి అడుగుతారు, నువ్వు ఎత్తిన ఈ 10 అవతారాలని నాకిప్పుడు చూపించు అని. జగన్నాథ స్వామి వారు చూపిస్తారు, దశావతారాలని చూపించారు. కలియుగంలో తన భక్తుడి కోసం తను ఏదైతే దశావతారాలను ఎత్తారో ఈ జగత్తుని ఉద్ధరించటం కోసం ఆ దశావతారాలన్నింటినీ ఈ దాసియాకి చూపించారు అంటే ఎంతటి సమర్పణ భావం, ఎంతటి భక్తి, ఎంతటి ప్రేమ చూడండి. అది కదా మనం పెంచుకోవాల్సిందే, ఆ ప్రేమని కదా మనం తెచ్చుకోవాల్సిందే, అలా కదా మనం పాదాలు పట్టుకోవాల్సిందే. భగవంతుడితో ప్రతి దాన్ని అనుసంధానం చేసుకుంటే జీవితం దాసియా బారీలాగా ఉంటుంది. భగవంతుడితో అనుసంధానం చేసుకున్నాడు కదా మనస్సు, అది భక్తి అంటే. నీకోసం ఇది చేయలేకపోయానే, నీకోసం నేను ఇది చెందలేకపోయానే అని ప్రతి క్షణం భగవంతుడి కోసం ఆలోచించేవాడే భక్తుడు. ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో కోకొల్లలుగా ఉన్నాయి. ఇది ఈ అద్భుతమైన చరిత్ర విని ఎంతమందికి కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయో నాకు కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి.